హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లీజా స్టోరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లాస్ట్ వీక్ నుండి నేను ఈ మూవీ గురించి చెప్దామని అనుకుంటున్నా, బట్ టైం కుదరట్లేదు. ఈ రోజైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ది అయితే జయంతి ఉంది. ఇంకింతకన్నా మంచి రోజైతే ఉండదు కావచ్చు మేబీ ఈ మూవీ గురించి చెప్పడానికి. సో ఈ మూవీ పేరే చావా. సో మూవీ రివ్యూ లాగానైతే నేను చెప్పొద్దు అనుకుంటున్నా. కొంచెం అంటే నా పర్సనల్ థింగ్స్ ఇవన్నీ ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో మూవీ రివ్యూ లాగా అయితే చూడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ముంబై. సో మేమైతే ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చినా ఇంకేమన్నా వాళ్ళ ఇంట్లో ఏమన్నా ఫంక్షన్స్ అంటే అక్కడ ఏం ఫంక్షన్స్ ఏం జరిగాయి, బట్ ఎప్పుడన్నా వాళ్ళు రమ్మంటారు కదా అప్పుడు మేము వెళ్తుంటాం అన్నట్టు. సో ఫస్ట్ అయితే జైత్యాల నుండి బస్ అయితే స్టార్ట్ అవుతుంది కదా. జైత్యాల నుండి తర్వాత నిజామాబాద్, తర్వాత ఆర్మూర్, ఇంకా అట్లనే మహారాష్ట్రకి ఎంటర్ అవుతుంది అన్నట్టు బస్సు. సో ఇంకా చిన్నప్పుడు వెళ్ళేటప్పుడు మనం విండో సీట్లో అయితే పక్కా కూర్చుంటాం కదా. సో నేను కూడా విండో సీట్లో కూర్చునేదాన్ని. ఇంకా మహారాష్ట్ర స్టార్ట్ అయినప్పటి నుండి అంటే నాకు గుర్తున్నటి వరకు అయితే ప్రతి ఒక్క విలేజ్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ది స్టాచ్యూ ఉండేది. సో నేను మా మమ్మీని అడిగేదాన్ని, మమ్మీ ఏంది మమ్మీ ఒక్కటే స్టాచ్యూ అన్ని ఊర్లలో ఉంది అని మా మమ్మీని అడిగిన. మా మమ్మీ ఒకటే చెప్పింది, మహారాష్ట్రలో శివాజీ మహారాజ్ని దేవునిలాగా చూస్తారు అని అన్నది. అంటే నేను అనుకున్నా, దేవుళ్ళలాగా చూస్తారు అని అంటే ఆయన మన దేశానికి ఎంతో కొంత చేసే ఉంటాడు కదా అని నేను అప్పుడు అనుకున్నా. చూసిన ఇంకా నేను ముంబైలో ఇంకా ఆయనను ఎట్లా చూస్తారు, ప్రతి ఇట్లా కొన్ని కార్స్కి శివాజీ మహారాజ్ ఫొటోస్ అవి ఇవి చాలా ఉండేవి. నేను ఇంకా మనం తెలుస్తున్న కొద్దీ, ఇంకా హిస్టరీ చదువుతున్న కొద్దీ మనకు తెలుస్తుంది కదా దేశం కోసం ఏం చేసిండు అనేది. సో నేను అప్పుడే అనుకున్నా, అమ్మ ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అసలు నిజంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎంత చేస్తుంటాడు కదా నేను అట్లా అనుకునేదాన్ని. ఇంకా నిజంగా మా మమ్మీకి నేను థ్యాంక్స్ చెప్పాలి. మా మమ్మీ అంతేం చదువుకోలేదు, బట్ చదువుకున్న వరకైతే మా మమ్మీ మాకు అన్నీ చెప్తుంది. మహారాష్ట్ర గురించి కానీ ఇంకా తనకేమన్నా తెలిసిన అన్నీ చెప్తుంది. లాక్డౌన్లో మాకు రామాయణం, మహాభారతం ఇవి నిజంగా కూర్చుండబెట్టి మరీ చూపెట్టింది. నేనైతే ఏమనుకున్నా, లాక్డౌన్లో మనకు చాలా ఖాళీ టైం ఉండేది కదా. మా మమ్మీ ఏమనేదంటే, రామాయణం, మహాభారతం మీరు చూసింది కాదు నేను చూసింది మీకు చూపిస్తా అని అన్నది. సో నేను అనుకున్నా, అబ్బా అంత ఉందా, అంత బాగుందా అని నేను అనుకున్నా. సో దూరదర్శన్లో వచ్చేది రామాయణ, మహాభారతం. నిజంగా నాకెప్పుడు అంటే మహాభారతం గురించి, రామాయణం గురించి అది తెలుసు కానీ మహాభారతం గురించి అంత ఐడియా లేదు. ఎందుకంటే చాలా క్యారెక్టర్స్ ఉంటాయి కదా. సో మా మమ్మీ నాకు అట్లా కూర్చుండబెట్టి రోజు చూపెట్టేది అన్నట్టు. నాకు మా చెల్లెళ్ళకి ఇద్దరికి మేము ముగ్గురం చూసేవాళ్ళము. నిజంగా నాకు బాగా నచ్చింది. అప్పుడు తీసిన ఆ 2 సీరియల్లు నాకు ఇప్పుడు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ మహాభారతం మీద ఉందంటే మా అమ్మ వల్లనే అదైతే. సో ఈరోజు మా మమ్మీకి కొంచెం క్రెడిట్ ఇవ్వాలి కదా. సో నెక్స్ట్ మా అమ్మ వల్ల నాకు కొంచెం క్యూరియాసిటీ ఏర్పడింది. మహాభారతం, రామాయణం ఆ దూరదర్శన్లో వచ్చిన ఆ సీరియల్ అయితే చూడడం స్టార్ట్ అయింది. ఆ సీరియల్ అయితే నేను చూసినా. నాకు చాలా నచ్చింది. నిజంగా మీరు ఎవరైనా చూడకుండా తప్పకుండా చూడండి. యూట్యూబ్లో ఉండొచ్చు మేబీ. నెక్స్ట్ అయితే ఇంకా చావా మూవీకి వస్తే, విక్కీ కౌశల్ నిజంగా ఈయన బయోపిక్స్ తీస్తాడు. అంటే లాస్ట్ నేను ఉధమ్ సింగ్ చూసిన, ఇది కూడా లాక్డౌన్లో చూసిన. ఇది కూడా రియల్ స్టోరీ. అది బయోపిక్ అయితే తీసిండు, బట్ చాలా తక్కువ మంది చూసుంటారు ఆ మూవీ. ఉధమ్ సింగ్ ఈ స్టోరీ నిజంగా చూసిన తర్వాత, అంటే నాకు రియల్గా ఉధమ్ సింగ్ ఎట్లుంటాడో తెలియదు కదా. అప్పుడు విక్కీ కౌశల్ని చూసినప్పుడు నిజంగా అమ్మ ఉధమ్ సింగ్ ఇట్లా ఆ స్టోరీ ఇంత బాగా క్రియేట్ చేసిర్రు, ఇంత బాగుంది. ఇది నిజంగా ఉధమ్ సింగ్ రియల్ స్టోరీ. సో ఎవరైనా చూడని వాళ్ళంటే తప్పకుండా చూడండి. అమెజాన్ ప్రైమ్లో ఉంది. ఆ బయోపిక్ చూసినప్పుడు నిజంగా ఎంత బాగా యాక్టింగ్ చేసిండ్రా అనిపించింది. రీసెంట్గా కూడా ఒక మూవీ వచ్చింది, ఆ మూవీని అయితే చూడలేదు. సో ఈ మూవీకి వస్తే, నేను లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ బ్యాకే కావచ్చు, శివాజీ మహారాజ్ అంటే కొడుకు పేరే శంభాజీ మహారాజ్. సో తన గురించి నేను స్టోరీ చదివిన. తనని ఎంత టార్చర్ పెట్టి చంపిర్రు ఇట్లా అని నేను చదివిన. నాకు అప్పుడు అనిపించింది, శివాజీ మహారాజ్ ఇంత గొప్ప అంటే వాళ్ళ కొడుకు శంభాజీ మహారాజ్ ఇంకెంత గొప్ప. అసలు ఘోరంగా చంపిస్తారు. ఇప్పుడు నేను స్టోరీ ఏం చెప్పలేను, లైట్గా చెప్తా. ఔరంగజేబ్ శంభాజీ మహారాజ్ని
తనని అంటే ఇంకా ఖైదు జేసేసి తన నెయిల్స్ తీసేస్తాడు. వీటిని కళ్ళు ఇవి కూడా తీసేస్తాడు. స్కిన్ కూడా తీసేస్తాడు. ఇంకా ఎట్లా అంటే విపరీతంగా టార్చర్ చేసి ఇంకా ఎక్స్‌ట్రీమ్ లెవెల్ టార్చర్ చేసి చంపేస్తాడు. వాళ్ళ ఇస్లాంకి మారాలని అట్లా చంపేస్తాడు. అప్పుడు ఆ స్టోరీ చదివినప్పుడు వామ్మో! అసలు మనకేదైనా కొంచెం దెబ్బ తగిలితేనే మనము తట్టుకోలేము. అట్లాంటిది అంటే 21 డేస్ అసలు నిజంగా నరకంలాగా మేబీ ఆ ఫీల్ ఉండొచ్చు ఆయనకి. సో, మూవీ గురించి అంతేం అంటే చెప్పాలనుకుంటలేదు. ఎందుకంటే మూవీ మీరైతే తప్పకుండా చూడండి. విక్కీ కౌశల్ నిజంగా మస్తు యాక్టింగ్ చేసిండు. ఈ మూవీలో అయితే నాకైతే బాగా నచ్చింది. అన్నిటికన్నా ఎక్కువ తన మూవీస్‌లలో నాకు ఇదే మూవీ బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడున్న వాళ్ళకి ఫ్రీడమ్ ఫైటర్స్ సరిగ్గా అంటే కొంతమందికి తెలియదు. నిజంగా పిల్లల్ని ఈ మూవీకి తీసుకెళ్ళండి. అండ్ వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయండి. హిస్టరీ అంటే ఇది అంటే కొన్ని పేర్లే ఉంటాయి కదా మన బుక్స్‌లల్ల. అవి కాకుండా వేరే ఎప్పుడన్నా ఫోన్ ఇచ్చినప్పుడు ఫోన్‌లో ఈ ఈ క ఇట్లాంటి కంటెంట్ హిస్టరీ గురించి ఏం జరుగుతుంది బయట ఇట్లాంటివి మనం అన్నీ చూపెట్టినామనుకో వాళ్ళకొక ఇంట్రెస్ట్ క్రియేట్ అయిద్ది. నిజంగా నేను పర్సనల్‌గా నాకు హిస్టరీ అంటే మస్తు ఇష్టం అసలు. చిన్నప్పుడు కూడా నేను అనుకునేదాన్ని నేను ఏదో హిస్టరీ టీచర్ అయిపోతా అని అనుకునేదాన్ని. బట్ రియాలిటీలో అట్లా ఉండదు కదా! సో, నాకు నిజంగా హిస్టరీ అంటే మస్తు ఇష్టం. సో, మీ పిల్లలకి ఇప్పటి నుండి కొంచెం ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి అసలు బయట ఏం అవగాహన కల్పిస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే అసలు ఒకరికి ఒక పేరు అడిగితే ఎవ్వరికీ ఏం తెలియని కూడా తెలియదు. రీసెంట్‌గా నేను ఒక వీడియో చూసినా. ఆ వీడియోలో కూడా కొన్ని హిస్టరీ రిలేటెడ్ క్వెషన్స్ అడుగుతారు. ఆ పిల్లలకి అసలు తెలవదు. పిల్లలని కాదు పెద్దలకు కూడా తెలవదు. తెలియడంలో అంటే తెలవకపోవడంలో తప్పేం లేదు. బట్ తెలుసుకుంటే బావుంటది గదా! అని నా ఫీలింగ్. నాకైతే ఈ మూవీ బాగా నచ్చింది. 'శంభాజీ మహారాజ్' నిజంగా అంటే శివాజీయే గ్రేట్ అనుకునే వాళ్ళకి ఈ 'శంభాజీ మహారాజ్' గురించి గూడా తెలిస్తే బావుంటది. సో, తప్పకుండా మీ ఫ్యామిలీతోని చిన్న పిల్లలనైతే తప్పకుండా ఈ మూవీకి తీసుకెళ్ళండి. వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ కలుగుతది. అవునా? కాదా? సో, ఈ మూవీ అయితే బావుంది. అండ్ రేటింగ్ ఇవ్వాలని నేనైతే ఏమనుకోవట్లేదు. మూవీ అయితే సూపరుంది. సో, ఈ మూవీ నిజంగా నచ్చిందా? నచ్చలేదా? అని తప్పకుండా కామెంట్ జేయండి. అంటే నేనేం అంత ఎక్స్‌ప్లనేషన్ ఇయ్యలేదు. స్టిల్ కొంచెం ట్రై జేషినా గదా! సో, తప్పకుండా కామెంట్ జేయండి. నేనేమన్నా మిస్టేక్ జేస్తే దానికైతే సారీ. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ నన్ను ఇన్‌స్టాలో గూడా ఫాలో అవ్వాలనుకుంటే లీజా స్టోరీస్ అని ఉంటది. థాంక్ యూ ఫర్ వాచింగ్.